హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా టాటా ఐపీఎల్ 2026 మినీ ఆప్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఆర్సీబీ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎవరైనా సరే కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు మంచి మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో మనం ఆర్సీబీ టీం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ లైనప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు బ్యాటింగ్ లైనప్ ఏ టీంకి కూడా అలా లేదు. ఫస్ట్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి చూసుకుంటే కృణాల్ పాండ్యా వరకు కూడా అసలు అన్బీటబుల్ అనమాట. సో కొత్తగా టీంలోకి కొంతమంది అయితే యాడ్ అయ్యారు. వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్. ఇతను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ప్రీవియస్గా కూడా మన ఆర్సీబీ వాళ్ళైతే బిట్ చేయడానికి అయితే ట్రై చేశారు. కానీ కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ ఈసారి అలా కాదు. వెంకటేష్ అయ్యర్ని ఆర్సీబీ వాళ్ళే 7 CRకి చేజిక్కించుకున్నారు. సో కాకపోతే ఇక్కడ సమ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్ సీజన్లో వెంకటేష్ అయ్యర్ అంత పెద్దగా అయితే పెర్ఫామ్ చేయలేదు. మన ఇండియన్ టీంలో కూడా అంతగా కూడా ఛాన్స్ అయితే రాలేదు. కానీ మరి ఆర్సీబీ వాళ్ళు తీసుకున్నారంటే మేబీ సమ్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ అవుట్. చూడాలి ఏం జరుగుతుందనేది. ఇతను పార్ట్ టైం బౌలర్‌గా కూడా పనికొస్తాడనమాట. తర్వాత సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి జాకోబ్ డఫీ. న్యూజిలాండ్ రైట్ హ్యాండ్ బౌలర్. ఇతని స్టాట్స్ గనక చూసుకుంటే అసలు చాలా బాగున్నాయి. ఇంటర్నేషనల్స్‌లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో చాలా తక్కువ ప్రైస్‌కే మన ఆర్సీబీ వాళ్ళైతే భలేగా తీసుకున్నారనమాట. నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ వచ్చేసరికి మన ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్. ఇతను ఆల్రౌండర్. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ఇతను బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ డొమెస్టిక్ మ్యాచెస్లో చూసుకుంటే అసలు హైలైట్గా ఉందన్నమాట. అందుకనే మన ఆర్సీబీ వాళ్ళు 5 CRకి మంగేష్ యాదవ్ని అయితే మంచి బిడ్ అయితే చేశారు. మన మంగేష్ యాదవ్కి తప్పకుండా ఛాన్స్ వస్తే కనుక అన్క్యాప్డ్ ప్లే ఇండియన్ కాబట్టి డెఫినెట్గా అయితే ప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అంటారా, భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్. ప్రీవియస్ సీజన్లో చూసుకుంటే ది బెస్ట్ బౌలింగ్ ఇచ్చారు. ఇంకా స్పిన్నర్స్లో మన కృణాల్ పాండ్యా ఎన్ని డాట్స్ వేసాడంటే ప్రీవియస్ సీజన్లో అమ్మో, అసలు నిజంగా అయితే బెస్ట్ బౌలింగ్ అయితే చేశాడు. ఇంకా సుయేష్ శర్మ అయితే పర్లేదు, కానీ వికెట్స్ తీశాడు, బాగానే బౌలింగ్ అయితే చేశాడు. సో ఆర్సీబీ టీం మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంది ఈ సీజన్లో. ఈ ఓవరాల్గా చూసుకుంటే అసలు ఇంకా మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏది ఏమైనా సరే మన స్టార్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో కింగ్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఇంకా మ్యాచ్ అంతా అలా తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఓకే, ఇప్పటిదాకా నా వీడియో చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.